నేను డాక్టర్ కిషన్ అండి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, మలిక్పేట్ బ్రాంచ్, యశోదా హాస్పిటల్. సో ఈ రీసెంట్ డేస్లో ఒక చాలా ఇంపార్టెంట్ కేసు, చాలా అరుదైన కేసు ఒకటి ట్రీట్ చేయడం జరిగింది. అదేంటంటే అక్లేషియా కార్డియా అనేది అన్నం తినే పైపు ఏదైతే ఉంటుందో ఆ పైపుకి సంబంధించిన ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ని మనం అక్లేషియా కార్డియా అని చెప్పేసి చెప్తాము. సో ఇది జనరల్గా చాలా వరకు మేము చూసిన వరకు అయితే ఇప్పటివరకు అయితే ఏంటంటే మోర్ దాన్ 20 years అలా 20 నుంచి 80 years వరకు చూస్తూ ఉంటాము. చాలా తక్కువ రేర్ కండిషన్లో ఫస్ట్ కేసు అనమాట మనం చేసిన దానిలో, ఇలాంటి కేసు చూసిన దానిలో పిల్లలకు వచ్చింది ఫస్ట్ టైం అనమాట. సో 12 years మన వంశీకృష్ణ అనే బాబు మన మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇంతకుముందు చాలా హాస్పిటల్స్లో చాలా మంది డాక్టర్స్ దగ్గర చూపించుకొని వచ్చారనమాట. అప్పటికి వాళ్ళకి ప్రాబ్లం ఏంటనేది కూడా ఐడెంటిఫై అవ్వలేదు. జనరల్గా తినలేకపోతున్నాడు, బరువు తగ్గుతున్నాడు అని చెప్పేసి చూపిస్తున్నారు వాడు. సో అది దగ్గు ప్రాబ్లమా, లేకపోతే ఊపిరితిత్తుల ప్రాబ్లమా, లేకపోతే అన్నం తినే ప్రాబ్లం, ఈ అన్నవాహిక ప్రాబ్లం అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేకుండా చాలామంది డాక్టర్ల దగ్గర చూపిస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఏమి క్లారిటీ రావట్లేదు. లాస్ట్కి మన దగ్గరకు వచ్చారు తెలుసుకొని చాలామంది కొంతమంది డాక్టర్లు రెఫర్ చేయడం వల్ల యశోదా హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది అనే హోప్స్తో వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. లాస్ట్ మనకి ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చారు. సో వస్తే వాళ్ళ ప్రాబ్లం చూశాను, వాళ్ళ సిమ్టమ్స్ క్లియర్ హిస్టరీ తీసుకున్న తర్వాత వాళ్ళకి చూస్తే వాళ్ళకి అన్నం తినే ఏదైతే అన్నవాహిక ఉంటుందో ఆ అన్నవాహిక ప్రాబ్లం ఉండొచ్చు అనే పాసిబిలిటీ అనిపించింది అని వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి. ఆ తర్వాత ఎండోస్కోపీ చేయడం జరిగింది. ఎండోస్కోపీ చేస్తే ఏదైతే మనం ముందు అనుకున్నామో అన్నవాహిక ప్రాబ్లం ఏదైతే అనుకున్నామో ఆ ప్రాబ్లమే ఉంది అని చెప్పేసి అర్థమైంది. సో ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ని మనం ఇంకా కొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేసి ఆ ప్రాబ్లం కన్ఫర్మ్ చేసిన తర్వాత దానికి ఎండోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ చేసి ఆ ప్రొసీజర్నే మనం ఏమంటామంటే ఓఎం ప్రొసీజర్ అంటాం, పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ ప్రొసీజర్ చేసి ఆ ప్రాబ్లమ్ని రిలీవ్ చేసిన తర్వాత కంప్లీట్గా రిలీవ్ చేసి బాబుని మరుసటి రోజే డే కేర్ ప్రొసీజర్ లానే చేసాం. అంటే ఉదయం వచ్చారు, మధ్యాహ్నం ప్రొసీజర్ చేయడం జరిగింది, మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఇంటికి పంపించేయడం జరిగింది. డే కేర్లోనే చేసి పంపించేసాము. సో ఆ తర్వాత బాబు చాలా నార్మల్గా ఫుడ్ పోవడం కానీ అలాంటిది కానీ మొత్తం నార్మల్ అయిపోయింది. స్టార్టింగ్ మన దగ్గర ఏ రోజైతే వచ్చారో స్టార్టింగ్ వచ్చినప్పుడు తన 12 yearsకి తన వెయిట్ వచ్చేసరికి 24 kgs ఉంది స్టార్టింగ్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 months అవుతుంది ప్రొసీజర్ చేసి. ఇప్పుడు తన వెయిట్ వచ్చేసరికి 30 kgs అవుతుంది. సో ఒకసారి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు అంటే ఎలా వాళ్ళు ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉంటే ఎక్కడెక్కడ తిరిగారని వాళ్ళు ఒకసారి చెప్తారు. ఆ తర్వాత నేను క్లియర్గా ఆ ప్రాబ్లం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత కొన్ని నెలలకి మా బాబు అన్నం తింటలేకపోయాడు. దానివల్ల కూడా పక్కగా అవుతుంది అన్నమాట. ఎందుకు ఈ కథ నేను నాన్నల్లా ఎన్నో హాస్పిటల్ మా ఆర్ఎంపీ గారు ఎన్నో హాస్పిటల్ మొత్తం చూపించాను, ఎక్కడ పోయినా రెస్పాన్స్ రాలేదు నాకు. లాస్ట్కు 2 months బ్యాక్ ఇక్కడ వివేక్ సార్ దగ్గర వెళ్ళాను. అయితే సార్ ఇక్కడ ఎండోస్కోపీ చేసి అన్నవాహిక అనేది దగ్గర అవుతుంది, ఇవి కూడా అన్నం తింటే పోదు, ఇంకా మధ్యలో అయిపోతుంది, అది జీర్ణంగానికి 6 hours పడుతుంది, ఇప్పుడు మనకు 1.5 hours అయితే అవుతుంది. నీకు వాళ్ళ దగ్గర మలక్పేట యశోదా హాస్పిటల్కి కిషన్ దగ్గర నుంచి సార్ కలవండి అని చెప్పాడు. అక్కడికి వచ్చినాక నేను సార్ February 2nd ఆపరేషన్ జరిగింది. అప్పుడు 24 ఉన్నాడు ఈ కేజీస్. ఇప్పుడు నేను నిన్న సార్ ఫోన్ చేసి ఈరోజు రెస్పెక్ట్ చేస్తాము మనం తోలుకరా అని నాకు కిషన్ సార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మావాడు ఏదైతే వచ్చేసి 30 kg ఉన్నాడు సార్. February 2nd అయితే మంచిగా ఆరోగ్యం అంతా బాగుంది, హెల్దీగా ఫుడ్ తీసుకోండి. ఎట్లా రెస్పాండ్ అయ్యారు అక్కడ హాస్పిటల్ యశోదా? అక్కడ మామ్నార్లో వివేక్ సార్కు ఇట్లా వివేక్ సార్ కిషన్ సార్ అంటాడు మలక్పేట యశోదా హాస్పిటల్, ఆ సార్ని కలవండి, దీనికి సార్ మంచిగా స్పెషలిస్ట్ అని నాకు చెప్పాడు. అక్కడ ఆర్ఎంపీ గారితో పోయి అక్కడ సార్ని కలిసిన వస్తే ఒక 2 times ఎక్స్రేలు అయ్యి తెచ్చి వాళ్ళ రోజు రాండి 2 సార్లు ఆపరేషన్ అవుతాం. ఆ రోజు ఆపరేషన్ చేసి మళ్ళీ రోజు ఈవినింగ్ ఇంటికి పంపించారు. ఎట్లా ఉంది పరిస్థితి? ఆరోగ్యం అంతా ఆరోగ్యం అంతా బాగుంది, ఫుడ్ ఇట్లా హెల్తీగా మంచిది. స్కూల్కి వెళ్తుండ స్కూల్ దగ్గరికి వెళ్ళి డైజెషన్ అవుతుంది, అంతా వాడడానికి అంతా డైజెషన్.
గ్యాస్ట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, యశోద హాస్పిటల్ మలక్పేట్ బ్రాంచ్. సో జనరల్గా ఏంటంటే నేను చాలా అరుదైన కేసులు ట్రీట్ చేస్తూ ఉంటాను, చాలా రేర్ కేసులు ట్రీట్ చేస్తూ ఉంటాను. ఎటువంటి గ్యాస్ట్రో రిలేటెడ్ ప్రాబ్లం అయినా ట్రీట్ చేస్తూ ఉంటాను అనమాట. సో మనకు ఆ ఫెసిలిటీస్ అన్నీ మలక్పేట్ యశోద బ్రాంచ్లో జరుగుతూ ఉంటుంది. చాలా చోట్ల బయట అలాంటి ప్రాబ్లంలు ఫైండ్ అవుట్ చేసినా కానీ లాస్ట్కి పంపించేది మా దగ్గర, యశోదకి మా దగ్గరే పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే పర్టికులర్ ఎక్స్పర్ట్ డాక్టర్స్తో పాటు ఆ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ఉంటుంది. సో అందుకే మలక్పేట్ యశోద హాస్పిటల్లో ఇలాంటి కేసెస్ కానీ ఇలాంటి డిఫికల్ట్ గ్యాస్ట్రో రిలేటెడ్ కేసెస్ కానీ చేస్తూ ఉంటాం. సో ఈ 12 years బాబు వంశీకృష్ణ అనే బాబు మనకి ఏంటంటే జనరల్గా అక్లేషియా కార్డియా అనే ప్రాబ్లంతో వచ్చింది. నార్మల్గా ఏంటంటే మన జీర్ణాశయం ఎలా పనిచేస్తుంది అంటే మనం ఏదైతే అన్నం తింటామో అన్నం తిన్న తర్వాత అన్నం అనేది నోట్లో పెట్టుకున్న తర్వాత చూ చేసిన తర్వాత స్వాలో చేసిన తర్వాత అన్నం తినే పైపు ద్వారా ఫుడ్ పైప్ ఉంటుంది. ఫుడ్ పైప్ ద్వారా అన్నం అనేది కడుపులోకి వస్తుంది. కడుపులోకి వచ్చి స్మాల్ ఇంటెస్టైన్లోకి అంతా డైజెషన్ అయిపోయి లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా బయటికి వెళ్తుంది. ఇది నార్మల్ ప్రాసెస్ అనమాట, ఎవరికైనా జరిగే ప్రాసెస్ ఇది. సో ఈ ప్రాబ్లం అక్లేషియా కార్డియా అనే ప్రాబ్లం ఏంటంటే ఏదైతే అన్నం తింటామో ఆ అన్నం తినే పైప్కి ఈ కడుపు, ఇది స్టమక్ అంటాం. ఈ స్టమక్కి మధ్యలో ఉన్న ఒక జంక్షన్ ఉంటుంది. ఈ జంక్షన్ అనేది ఎప్పుడు క్లోజ్ అయ్యే ఉంటుంది. సో ఆ జంక్షన్ అనేది నార్మల్గా ఏంటంటే ఎప్పుడైతే అన్నం తింటామో ఆ పైపు ద్వారా కడుపులోకి వెళ్ళే ముందు ఆ జంక్షన్ ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది. అలాంటి జంక్షన్ తినేటప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనం ఏదైతే తింటామో వాటర్ తాగినా అవన్నీ కిందికి స్టమక్లోకి వెళ్ళిపోయి యాసిడ్తో మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత జంక్షన్ ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది. అది ఎప్పటికీ క్లోజే ఉంటుంది. అది నార్మల్గా ఎప్పటికీ క్లోజే ఉంటుంది. అది ఓపెన్ అవ్వడానికి లేదు, అవ్వకూడదు కూడా. అయితే ఏమవుతుంది అంటే యాసిడ్ లాంటిది ఏమైనా ఉంటే అది పైకి వచ్చేస్తుంది, మొత్తం పైకి వస్తుంది. కాబట్టి అది ఎప్పటికీ క్లోజ్ ఉండాలి. ఈ అలాంటి జంక్షన్ ఏమవుతుంది అంటే ఈ అక్లేషియా కార్డియా అనేది ఏంటంటే ఈ జంక్షన్ ఏమవుతుంది అంటే కంప్లీట్గా క్లోజ్ అవుతుంది, ఎప్పటికీ క్లోజ్ ఉంటుంది. ఈ పిల్లలు అంటే ఈ ప్రాబ్లంలో అక్లేషియా కార్డియా అనే ప్రాబ్లంలో ఏమవుతుంది అంటే ఆ జంక్షన్ అనేది ఓపెన్ అవ్వాల్సింది, తినేటప్పుడు తాగేటప్పుడు ఓపెన్ అవ్వాల్సింది ఏమవుతుంది అంటే అది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది అన్నమాట, ఓపెన్ అవ్వదు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకు అన్నం తిన్నప్పుడు ఆ ఫుడ్ అనేది ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. కొంచెం నీళ్లు తాగుతారు, నీళ్లు తాగితే ఎంతో కొంత కిందికి జారడం జరుగుతుంది, అంతేగాని మొత్తం ఆ తర్వాత ఇంకా కొద్దిగా తింటారు, తింటే మళ్ళీ ఇక్కడికే ఆగిపోతుంది. ఆ తర్వాత తింటారు, ఇంకో ముద్ద తింటే ఇక్కడే ఆగిపోతుంది. అలా ఇక్కడ ఛాతిలోనే ఆగిపోతుంది అనమాట ఫుడ్ అంతా, కడుపులోకి వెళ్ళదు. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడు ఇదంతా టైట్గా ఉన్న ఫీలింగ్ అవుతూ ఉంటుంది. ఇలా కూర్చున్నప్పుడు ఏం కాదు, సడన్గా ఎప్పుడైతే మనం పడుకుంటామో ఆ పడుకున్నప్పుడు ఏమవుతుంది, మొత్తం పైకి వచ్చేస్తుంది. కొన్నిసార్లు గొంతులోకి వస్తుంది, కొన్నిసార్లు ముక్కులో కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ అన్నం అనేది కిందికే జారదు కాబట్టి, అది జీర్ణమే అవ్వదు కాబట్టి వెయిట్ కూడా క్రమంగా స్లోగా తగ్గుతూ పోతుంది. సో అలా చాలా రోజుల నుంచి ఒక 6 months 1 year 6 months 1 year నుంచి ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఐడెంటిఫై కూడా చేయరు, ఎందుకో తినట్లేదులే అనుకుంటూ ఉంటారు అనమాట. ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకో తినట్లేదు, ఎందుకంటే ఏం సిమ్టమ్స్ ఉండవు, ఇది తప్ప బరువు తగ్గడం తప్ప వేరే సిమ్టమ్స్ ఏం కనిపించవు. మహా అంటే ఇక్కడ టైట్ అయిపోవడము, కొన్నిసార్లు అకేషనల్గా గొంతులోకి వచ్చేయడము, నీళ్ళు కూడా కొన్నిసార్లు ముక్కులో నుంచి రావడము, అలా అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఎక్కువ నీళ్ళు తాగాలి అందుకే వచ్చేసిందిలే అనుకుంటారు అనమాట. సో ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా వరకు చాలా డిఫికల్ట్, దీన్ని కనిపెట్టడం కూడా చాలా వరకు కష్టం అన్నమాట. అంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు మనకి చిన్న హాస్పిటల్ కానీ ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర కానీ ఇది ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా కష్టం. దానికి కావాల్సిన ఎండోస్కోప్ కావాలి, ఎండోస్కోప్ తర్వాత ఈ కదలికలు ఎందుకు లేదు అని చెప్పేసి దానికి ఒక టెస్ట్ ఉంటుంది. అలాంటిదన్నీ మనకి ఏంటంటే హయ్యర్ సెంటర్ యశోద లాంటి హాస్పిటల్లో మాత్రమే ఉంటుంది అనమాట. అది ఉన్నా కానీ అక్కడ చేసే ఎక్స్పర్ట్ డాక్టర్స్ కూడా ఉంటారు. సో అప్పుడే ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది అవుతుంది. ప్రాపర్ డయాగ్నోసిస్ అయితే అప్పుడు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ జనరల్గా ఈ బాబులు ఇప్పుడు బ్రెస్ట్ ఫీడ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం చాలా అరుదుగా ఉంటుంది, లక్షల్లో ఒకరికి ఇద్దరికి అవుతుంది. అది కూడా మనం ఏంటంటే 20-30 సంవత్సరాల తర్వాత చూస్తూ ఉంటాం. సో ఈ 10 years బేబీ బాబుకి చూడడం అనేది చాలా రేర్ అన్నమాట, చాలా తక్కువ, చాలా తక్కువ. ఈ బాబుకి చేసిన తర్వాత ఆ తర్వాత నేను 2 కేసులు చేశాను. ఒక కేసు మన పక్క స్టేట్ నుంచి నాందేడ్ నుంచి ఒక కేసు వచ్చింది, ఆ బాబు కూడా 12 years ఆల్మోస్ట్. ఇంకొక పేషెంట్ మనకి హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ నుంచి ఒక పేషెంట్, తను కూడా 11 years ఏజ్. సో ఈ చేయడం జరిగింది. ఈ బాబుకి చేసిన తర్వాత అవి 2 cases చేశాను చిన్నపిల్లల్లో, ఈ మధ్యలో చేశాను. ఇది రీసెంట్ లాస్ట్ వీక్ కేసు చేయడం జరిగింది. సో ఇది చాలా అరుదైన కేసు. సో ఇప్పుడు ఏం చేస్తాం, జనరల్గా ఏంటి, ఇప్పుడు క్లోజ్ అయిపోతే ఇంతకుముందు ఏం చేసేవారు, సర్జరీస్ ఏదన్నా కానీ క్లోజ్ అయినప్పుడు మనకి ఏం ఇవ్వాలి, ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితేనే కదా ఫుడ్ అనేది కిందికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేసేవాళ్ళు, సర్జరీ అనేది ప్రొసీజర్ మాత్రమే ఉండేది ఇంతకుముందు.
సర్జరీ అంటే హోల్ చేసేసి మనకి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ లోపల పాస్ చేసేసి కట్ చేసేసి మళ్ళీ పక్కన డ్రైన్ పెట్టి ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉంచడం ఇలాంటివి జరిగేది అనమాట. రికవరీ కూడా ఆల్మోస్ట్ ఒక 10 days, అక్కడ అయిన తర్వాత ఒక 10 days ఇంటికి వచ్చి రికవరీ, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. అట్ ద సేమ్ టైం కాస్ట్లీ, సర్జరీ అంటేనే కాస్ట్లీ. ఓటీ థియేటర్ ఛార్జీలు అవి అన్ని హాస్పిటల్ ఛార్జీలు అన్నీ కలిపి 5 days ఐసీయూ ఛార్జీలు ఇవన్నీ కలిపి ఒక 4-5 lakhs అవుతుంది సర్జరీస్. సో ఇంకా రిస్కీ సర్జరీ, ఎందుకంటే ఈ ప్లేస్లో చేసే సర్జరీస్, ఎందుకంటే అక్కడే హార్ట్, ఊపిరితిత్తులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా రిస్కీ సర్జరీ కూడా. సో సర్జరీ మాత్రమే చేసేవాళ్ళు ఈ ఇంతకుముందు. సో ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్లో రీసెంట్ అడ్వాన్సెస్ అన్నీ వచ్చాయి కాబట్టి ఈ రీసెంట్ అడ్వాన్సెస్ మేమేం చేస్తాము అంటే నోట్లో నుంచి ఎలా అయితే ఎండోస్కోప్ పాస్ చేసేసి స్టమక్ చిన్న పేగు కలిపి ఎలా చూస్తామో టీవీలో మానిటర్లో చూస్తూ ఉంటాము, అలానే ఎండోస్కోప్ అనేది పాస్ చేసేసి ఈ అన్నం తినే పైప్లో పాస్ చేసి ఏదైతే అన్నం తినే లేయర్స్ ఉంటాయి కదా, ఇది పైప్, ఇది వాల్, ఇది పైప్ ఉంటుంది, అన్నం తినే పైప్ ఈ వాల్ ఉంటుంది అనమాట. ఈ మజిల్ ఏదైతే ఉంటుందో ఈ కండరాల ప్రాబ్లం, అది నార్మల్గా రిలాక్స్ అవ్వాల్సింది రిలాక్స్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు మేమేం చేస్తాం, చిన్న ఓపెన్ చేస్తాం, ఇక్కడ అన్నం తినే పైప్కి చిన్న కట్ చేసేసి, కంప్లీట్ కట్ కాదు కొంచెం కట్ చేసేసి స్కోప్ అనేది ఆ కట్ లోపల పంపించేసి ఈ వాల్ లోపల స్కోప్ని తీసుకెళ్ళేసి ఇలా స్లోగా తీసుకెళ్తున్నాం. చూసారు కదా, ఇటు వాల్ ఉంటుంది, ఇటు వాల్ ఉంటుంది, ఎక్కడ రంధ్రం కానీ హోల్ కానీ ఎక్కడ పడదు. జనరల్గా లోపల తీసుకెళ్ళేసి ఇక్కడున్న మజిల్ అంతా కట్ చేసేసి మళ్ళీ బయటికి తీసి ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ అయ్యామో ఆ ప్లేస్ని మనం క్లిప్ వేసేస్తాం. సో ఇది జనరల్గా ఎక్స్పర్ట్ బేస్డ్ ఆన్ ఎక్స్పర్టెన్స్ బట్టి ఇదేంటంటే 1/2 hour అవుతుందా 1 hour అవుతుందా అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఎక్స్పర్ట్ చేసే డాక్టర్స్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం అది 40 minutes to 30 minutes అయిపోతుంది ఆ ప్రొసీజర్. సో పేషెంట్ వస్తారు, ఏం తినకుండా ఒక 2 days ఏం తినకుండా ఉండాలి. మార్నింగ్ వచ్చారనుకోండి అడ్మిట్ చేసేసి మధ్యాహ్నం ప్రొసీజర్ చేసేసి ఆ రోజు నైట్ వచ్చేసి మరుసటి రోజు మళ్ళీ ఒక చిన్న పౌడర్ లాంటిది కానీ ఏదైనా ఎక్స్రే లాంటిది తీసుకుంటాం అనమాట. ఇక్కడ లీక్ ఉందా, ఓపెన్ అయిందా లేదా చూసుకొని మరుసటి రోజు ఉదయం 10 గంటలకు పంపించేస్తాం. ఆ తర్వాత నార్మల్ డైట్ అనమాట, సాఫ్ట్ డైట్, ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, ఏం లేదు. మరుసటి రోజు స్కూల్ కూడా వెళ్ళిపోవచ్చు. సో అంత ఈజీ ప్రొసీజర్ అనేది. దీన్ని పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ అంటాం, పోయం ప్రొసీజర్ అంటాం అనమాట. పర్ ఓరల్ అంటే నోట్లో నుంచి స్కోప్ పాస్ చేసేసి ఈ మజిల్ అంతా కట్ చేసే ప్రొసీజర్ అనమాట. ఇది చాలా సింప్లిఫైడ్ ప్రొసీజర్ అనమాట. మనం ఎక్కడ సర్జరీ, ఎక్కడ సింపుల్ 1 day కేర్ ప్రొసీజర్, అది డే కేర్ 1/2 hour ప్రొసీజర్. 1/2 hour తర్వాత బాబు డైరెక్ట్ వార్డుకి షిఫ్ట్ చేసి మాట్లాడటం అన్నీ చేస్తుంటారు. సో అంత సింప్లిఫైడ్ ప్రొసీజర్ అనేది చాలా పోయే ప్రొసీజర్ అంటారు. ఇది కొంతమంది డాక్టర్లు మాత్రమే హైదరాబాద్లో చేయగలుగుతారు. ఇది కూడా మేము బయట వేరే కంట్రీస్ నేర్చుకుని వచ్చి ఇప్పటికీ మేము ఆల్మోస్ట్ యశోద మలక్పేటలో 40 నుంచి 45 కేసులు చేస్తున్నాం. రఫ్లీ ఎగ్జాక్ట్ నెంబర్ మనం చెప్పలేము కానీ 42-45 మధ్యలో చేసి ఉంటాం. నెలకు ఒక కేసు అయినా చేస్తాం, 1-2 కేసులు చేస్తాం. కానీ ఈ ఏజ్లో చాలా చాలా రేరు. బై బర్త్ వస్తుందా సార్? బై బర్త్. ఇప్పుడు రీజన్, ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది ఎందుకు, ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ ఉండడం అనేది ఇంపార్టెంట్. ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది అనేది కొన్ని ప్రాబ్లమ్స్కి రీజన్ తెలియదు. ఈ కంట్రాల్ అనేది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అది చెప్పడానికి లేదన్నమాట. సో దానికి ఇలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు కరెక్ట్ ప్రాపర్ ప్లేస్కి వెళ్తేనే మనకు అక్కడ డయాగ్నోసిస్ అవ్వడం కానీ ట్రీట్మెంట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఆ ఫైండ్ అవుట్ చేయడం ఎంత తొందరగా ఫైండ్ అవుట్ చేస్తే అంత తొందరగా ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుంది అనమాట. సో ప్రాపర్ ప్లేసెస్, ప్రాపర్ సెంటర్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ ద్వారా అందరికీ తెలియజేస్తారని చెప్పేసి నేను